నీకు గౌరవం పెరగాలంటే నోటికొచ్చిన కారు కూతలు కూసి, నలుగురితో మాట్లాడుకుంటే అయిపోతుంది గాదు. ఏ టైంలో సందర్భోచితంగా మాట్లాడాలి. ఒకళ్ళతో మాట్లాడాడు, అవతలోడు తిట్టాడు. తిట్టేసేయాలి గాని మనం గూడా 4 బూతులు తిట్టడం గాదు. వాడెందుకు తిట్టాడు అన్నది ఆలోచించడం. ఆ తర్వాత మనం చేస్తున్నది రైటా, రాంగా అన్నది క్రాస్ చెక్ చేసుకోవడం. మనం చేస్తుంది రైట్ అనుకున్నప్పుడు సున్నితంగా వాడికి అంటేలాగా మాట్లాడేసి కూల్‌గా ఉండటం. మన పని మనం జేసుకోవడం. లేపోతే చెడగొట్టాలనుకునేవాడు 100 చేస్తాడు. వాడి ట్రాప్‌లో మనం ఎందుకు పడాల? ట్ర మనకి ట్రంప్‌కి, మోడీకి ఉన్న తేడా అది. ట్రంప్ లాగా ఊరికూరికనే రెచ్చిపోయి మాట్లాడడు మోడీ. ఏం చేయాలో అది చేస్తాడు. మనకు సంబంధించిన విమానాలన్నీ ఆగిపోయినాయి. మనకే గాదు ప్రపంచం మొత్తం విమాన సర్వీసులు ఆగిపోయినాయి. అరబ్ దేశాల్లో యుద్ధం తర్వాత. మరి అందరూ ఇరాన్ గెలుస్తుందా? అమెరికా గెలుస్తుందా? ఖొమైనీ గురించి మోడీ ఏం మాట్లాడాలా? లేకపోతే నెతన్యాహుతో ఏం మాట్లాడాలా? ఇయన్నీ మనకెందుకండి? మనమేమో ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయం. మన యుద్ధం గాదది. వాళ్ళ యుద్ధం. ఇక్కడ మోడీకి కావాల్సిందేంటి? ఈ దేశ ప్రజలు అక్కడ చిక్కుబడ్డారు. తీసుకురావాలి. సింపుల్. ఆ దేశ అధినేతలతో మాట్లాడాడు. యుద్ధం చేసే ఇజ్రాయెల్‌తో మాట్లాడాడు. ఆగిపోయినటువంటి బహ్రెయిను, దుబాయి, సౌదీ అరేబియా వీళ్ళతో మాట్లాడాడు. వెంటనే విమానాలు బయలుదేరినాయి గదా! యుద్ధ విమానాలు గాదు. మన పౌర విమానాలు. సర్వీసులు కంటిన్యూ అవుతున్నాయి గదా! ఇది ప్రజలకి మంచే గదా! అది గదా మోడీ చేసేటటువంటి విధానం. మోడీ అనేవాడు తెలివైనోడు. ఎవరిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్పందించాలో తెలిసినోడు అనడానికి సాక్ష్యం.